హాయ్ అండి. రాజమండ్రి పందలపాకు బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? అందులో వేసి కర్రీ అయితే ఇంకా బాగుంటుందండి. ఆ టేస్ట్ లాగా కాకపోయినా కానీ అలా వండుదామని ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఇందులో ఇలాచి అనాస పువ్వు జాపత్రి వేసేసుకునండి, ఉల్లిపాయ వేసేసి మిక్సీ చేసుకోవాలండి. జీడినొక్కు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకునండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేసుకోవాలండి. చికెన్లో కొత్తిమీర కంటే కరివేపాకే టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. కూరకు సరిపడా కారం వేసుకోవాలండి, సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ వాటర్ వేయడం వల్ల చికెన్ చప్పదనం వచ్చేస్తుందండి కూర వండేకనే. అంతేనండి, మూత పెట్టేసుకుని కూర ఉడికేదాకా చూడాలండి. అంతేనండి, మూత పెట్టేసుకోవాలండి. వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి. వేడి మిరియాల రసంలోకి కూర చాలా బాగుంటుందండి.